ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఇవాళ అయితే మీషోలో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది కంటైనర్ అనమాట. ఇట్స్ స్టోరేజ్, లైక్ ఆయిల్ స్టోరేజ్ చేసుకోవడానికి. సో ప్యాకింగ్ చూసాను కదా ఎంత బాగా వచ్చిందో. అంటే ఇది గ్లాస్ అనమాట, సో పగిలిపోతుంది కాబట్టి ప్యాకేజింగ్ అయితే చాలా మంచిగా నీట్గా అండ్ జాగ్రత్తగా అయితే వచ్చింది. సో ఇదేంటి అంటే మనం జనరల్గా ఆయిల్ ఇలా బ్రష్ చేయాలి అంటే సపరేట్గా మళ్ళీ యూస్ చేస్తాం కదా బ్రష్. సో ఇలా కాకుండా ఆయిల్ ఉంటుంది, మనము అలా జస్ట్ ప్రెస్ చేసుకొని మనం ఏమన్నా అంటే బేసికలీ ఏంటి అంటే ఎయిర్ ఫ్రైయర్ లేదు మైక్రోవేవ్ ఇలా ఉన్న వాటికైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇదేంటి అంటే గ్లాస్ అనమాట, ప్లాస్టిక్ది కూడా అవైలబుల్ ఉంది మీషోలో, కాకపోతే గ్లాస్ బాగుంటుంది అన్నట్టుగా అయితే నేను ఇది తీసుకున్నానండి. అంటే జనరల్గా ఎయిర్ ఫ్రైయర్ ఈ మధ్య బాగా రెసిపీస్ చేస్తున్నాను కదా, సో ఇంక ఇది కొంచెం యూస్ఫుల్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాను. సో దీంట్లో నేనైతే ఆలివ్ ఆయిల్ పెడదాం అనుకుంటున్నా. సమ్ 200 చేంజ్ ఉంది, నేను ప్రోడక్ట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దిస్ వాష్ బ్యాగ్ అనేది బ్యాగ్. అంటే మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు లైక్ మనం ఈ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకోవచ్చు, లైక్ సోప్ కానీ ఇంకేమైనా ఫేస్ వాషెస్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. అండ్ 162 రూపీస్ ఎంతో ఉందండి దీని ప్రైస్. సో అలా అని చెప్పి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఓన్లీ పింక్ కలర్లోనే అవైలబుల్ ఉందండి. అండ్ ముందు ఏంటంటే మనకి అలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, సో అలా పెట్టుకోవచ్చు. అండ్ స్పేస్ కూడా చాలా ఉందన్నమాట. సో యూ కెన్ యూజ్ ఇట్, లైక్ మనం బయటకు వెళ్ళినప్పుడు చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండ్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా అయితే తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంది కదా అండి, సో అలా అని చెప్పి అయితే ఒకటి తెప్పించానండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది ఆల్రెడీ డిఫ్యూజర్స్ చూసారు, అరోమా డిఫ్యూజర్స్ 2. ఇది ఇంకొక టైప్ అనమాట. ఇదేంటి అంటే మొత్తం గ్లాస్ వచ్చింది. అండ్ ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 260 రూపీస్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మీకు కోడ్స్ అండ్ మా అమౌంట్ అయితే మెన్షన్ చేస్తాను. సో పెడితే ఏంటి అంటే నైట్ ల్యాంప్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో ఇలా అయితే వస్తుంది అనమాట. సో రూమ్లోకి చాలా బాగా అనిపిస్తుంది. నైట్ మనం నైట్ ల్యాంప్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ పైన అయితే నేను కర్పూరం పచ్చ కర్పూరం వేసి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఫ్యూమ్స్ కొంచెం ఇల్లంతా చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఇంక ఈ హాల్ అయిపోయిన తర్వాత నేనైతే ఇవాళ మష్రూమ్ కర్రీ ఒకటి కుక్ చేద్దాము, సో అలాగే మీతో షేర్ చేద్దాము అన్నట్టుగా అయితే చేశాను. దిస్ ఈజ్ యమ్మీ మష్రూమ్స్ అయితే చాలా హెల్దీ అనమాట. సో అలా అని చెప్పేసి అయితే ఇవాళ చేశానండి. దానికి రెసిపీ అయితే నేను చాలా సింపుల్గా చేసేస్తాను. ఫస్ట్ అయితే ఆనియన్ మిర్చి కొంచెం పెద్దగానే కట్ చేశాను. అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి టమాటో, ఇవి కూడా మొత్తం మంచిగా మెత్తగా మగ్గాలన్నమాట. సో మిడిల్లో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటిపోతుంది కదా, సో అలా. అండ్ మీకు కావాలంటే పసుపు ఇప్పుడే వేసుకోవచ్చు, నేనైతే పసుపు ఇప్పుడు వేయలేదండి. సో ఇంకా అలా కొంచెం అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం ఉప్పు వేసుకోవాలి. అంటే ఉప్పు ఇప్పుడు కరెక్ట్గా సరిపోతే బాగుంటుంది అన్నట్టుగా అయితే నేను ఉప్పు అయితే వేసాను. అలాగే కొంచెం కారం పొడి అండ్ నెక్స్ట్ మీకు కావాలంటే జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రెష్గా అల్లం లేకపోతే వెల్లుల్లి ఇవి ఫ్రెష్ ఉంటే అవి కూడా వేసేయచ్చు. ఎందుకంటే మనం ఈ పేస్ట్ అంతా చల్లారిన తర్వాత మిక్సీ పడతాం కదా, సో అలా టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్గా చేస్తాం కదా, సో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో అవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేయాలి. అంటే ఇది కొంచెం టమాటో ఏంటంటే ఫుల్గా మగ్గాలన్నమాట. అండ్ ఆ తర్వాత నేను దాంట్లోకి కాజు అయితే వేసాను, గ్రేవీ థిక్ రావాలని. నెక్స్ట్ చాప్డ్ కొరియాండర్ అయితే వేసాను. కొరియాండర్ అయితే స్మెల్ చాలా బాగుంటుందండి. సో ఖచ్చితంగా కొరియాండర్, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇది పక్కన పెట్టేసుకోవాలి చల్లారడానికి. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే మనం మష్రూమ్స్ ఉంటాయి కదా, సో నేను 2 పార్ట్స్లో అయితే కట్ చేశాను. పెద్దగా ఉన్నవి కొన్ని అంటే 2 పార్ట్స్ అయితే కట్ చేయను, కావాలంటే 4 కూడా చేసుకోవచ్చు మన సైజ్ని బట్టి. కాకపోతే ఇవి కొంచెం మగ్గిన తర్వాత దగ్గరకు వస్తాయి కదండి, సో అలా అని చెప్పి 2 పార్ట్స్ అయితే చేశాను. మష్రూమ్తో సూప్ చేసినా బాగుంటుంది. అండ్ ఇంకోటి మష్రూమ్ స్నాక్, లైక్ మనం పెరుగులో మొత్తం మష్రూము ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా ఇది వేసి ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో ఒక 10 మినిట్స్ పెట్టి తీసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఆ రెసిపీ ఇంకోసారి మీకు షేర్ చేస్తాను. సో రెసిపీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇంక ఇదేంటంటే మనం ఇదేంటంటే నేను దాంట్లోకి వేసేస్తున్నాను, మిక్సీ గిన్నెలోకి వేస్తున్నాను. సో కొంచెం చల్లగా అవుతుంది, ఎందుకంటే కుక్కర్ ఏంటి అంటే వేడిగా ఉంటుంది కదండి, సో ఇంకా వేడి తగ్గడానికి టైం పడుతుంది. అలా అని చెప్పి మిక్సీ గిన్నెలో అయితే వేసాను. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ ఇంకా లోపు మనం ఇంకొక పాన్ పెట్టేసుకొని దాంట్లో అయితే నేను
ఫస్ట్ టైం ఇది మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదండి, సో అదైతే వేసాను. దాంట్లో అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగా వస్తుంది అని అయితే చదివాను. జనరల్గా మనం పల్లి ఆయిల్, రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తాం కదండి, సో ఇవాళ అయితే అలా చేశాను. సో అండ్ దీంట్లోకి ఏంటంటే కొన్ని ఆనియన్స్ అయితే వేసాను అండ్ కరివేపాకు కూడా. కరివేపాకు ఇలా వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో అలా అని చెప్పి నేను కరివేపాకు, ఆనియన్స్ అండ్ పసుపు అయితే ఇక్కడ వేసాను. పసుపు వేసిన తర్వాత కొంచెం ఒకసారి అన్నీ మంచిగా కలిపేసుకోవాలండి. అంటే ఈ ఆనియన్ ఏంటంటే కొంచెం లైట్గా మగ్గాలన్నమాట. డైరెక్ట్గా మష్రూమ్స్ వేసేస్తే ఆ ఫ్లేవర్ రాదు, అందుకనే నేను అందులో ఆనియన్ పేస్ట్ వేసినా కూడా మళ్ళీ ఒక చిన్న ఆనియన్ అయితే దీంట్లోకి వేసేసినాను. అండ్ దీని తర్వాత ఏంటంటే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, సో ఆ మష్రూమ్స్ అన్నీ మనం దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకొని మీరు కావాలంటే కొంచెం పైనుంచి సాల్ట్ అయితే వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి మిక్స్ పట్టేసుకొని కొంచెం ఒక 5 to 10 minutes అయితే మనం స్టవ్ పైన పెట్టాలండి. సో దట్ ఏంటంటే మష్రూమ్ అనేది చాలా బాగా మగ్గుతుంది. ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది తర్వాత వేసుకోవాలన్నమాట. ఇలా అయితే కొంచెం మగ్గుతుంది. కావాలంటే దీంట్లో అంటే ఉప్పు అయితే ఆల్రెడీ కొంచెం వేసాను అండ్ మళ్ళీ కొంచెం కారం పొడి కూడా వేసాను. సో దట్ మష్రూమ్స్లోకి ఏంటంటే మంచిగా పీల్చుకుంటాయి, సో అలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఇదంతా అయిన తర్వాత మన పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అయితే నేను మిక్సీ పట్టేసానండి. సో అదంతా మనం దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు ఎంత థిక్ పేస్ట్ వచ్చిందో. సో ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ మిక్సీకి అంత పేస్ట్ ఉండిపోతుందండి. సో దాంట్లో కొంచెం వాటర్ పెట్టేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. అండ్ ఇదేంటి అంటే కొంచెం ఒక 2 minutes అలా సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఏంటంటే మొత్తం ఉడకాలన్నమాట కర్రీ అంతా. అంటే ఎంతైనా కొంచెం పచ్చి ఉంటుంది కదా, సో అలా ఉడకడానికి ఏంటంటే నేను ఒక 5 to 10 minutes అలా మూత పెట్టేసానండి. మూత పెట్టేసిన తర్వాత మనం ఒక 5 minutes అలా పెట్టేస్తే సిమ్ మీద పెట్టుకోవాలి, లేకపోతే అడుగు అంటిపోతుంది. సో అలా అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా చూస్తున్నారు ఇలా బబుల్స్ అండ్ ఆయిల్ ఇలా పైన ఊజ్ అవుట్ అవుతుంది. సో అలా అయింది అంటే కర్రీ అయిపోయింది అన్నట్టుగా అర్థం అనమాట. సో ఇలా ఇప్పుడు మీరు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే ఇదే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నట్టుగా అయితే నేను వేయట్లేదు. సో ఇంకా అంతే దింపేసుకోవాలి. యూ కెన్ గార్నిష్ ఇట్ విత్ సమ్ కొరియాండర్. సో ఇంకా మనం కప్లోకి తీసేసుకొని ఇదేంటంటే రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. జనరల్గా ఐ ప్రిఫర్ ఇది విత్ చపాతీ అనమాట. సో దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ దాట్స్ ద కర్రీ అనమాట. సో ఇంకా వీడియో తీస్తుంటే చూస్తున్నారా వేడి కర్రీ కదా, అలా పొగలు వచ్చేస్తున్నాయి. సో నేనైతే ఇవాళ చపాతీ అండ్ మష్రూమ్ కర్రీ అయితే తిన్నానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో అదండి ఇవాళ రెసిపీ. హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. ఒకవేళ నచ్చితే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో అండ్ ఈ నైట్ ల్యాంప్ కూడా చాలా బాగుంది. సో ఇవైతే ట్రై చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియోలో అయితే కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బై.